ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సాటర్డే మార్నింగ్ స్నో వ్లాగ్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే 7:58 అయింది. యాక్చువల్గా ఫ్రైడే నైట్ 2 అయిపోయింది పడుకునేటప్పటికి. బట్ నేను లేవలేకపోయాను. బట్ మా హస్బెండ్ బలవంతంగా లేపారనమాట. నీకు స్నో అంటే ఇష్టం కదా, పిక్స్ తీసుకుంటా అన్నావు అని చెప్పి. సో అలా రెడీ అయిపోయాను అనమాట. నా ఫస్ట్ డ్రెస్ అయితే అది ఏదో ట్రై చేశాను. హ్యాండ్ ఫోన్ దగ్గర పెట్టి తీస్తారు కదా, సో అలా అనమాట. ఎనీవేస్ ఇదైతే థర్స్డే నైట్. నేను ఆల్రెడీ దీనికంటే ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను స్నో వ్లాగ్ చేస్తే చెయ్యొచ్చు అని చెప్పి. సో అప్పటికైతే ఇంత తక్కువ పడిందనమాట. ఇది నెక్స్ట్ డే ఫ్రైడే మార్నింగ్. అప్పటికి కూడా స్నో అంత ఎక్కువ లేదు. సో ఆ రోజు కూడా నేనేం పిక్స్ తీయించుకోలేదు. నాకు మరీ ఇంత తక్కువ స్నో అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఎనీవేస్ వెదర్ రిపోర్ట్లో ఏంటంటే సాటర్డే 80% అని చూపించారు. అందుకే ఇంకా నేను ఫ్రైడే ఏమి ఫోటో షూట్ పెట్టుకోలేదు. అండ్ ఆ రోజైతే నేను బిర్యానీ చేసుకున్నాను, చల్లగా ఉంది కదా అందుకని చెప్పనమాట. సో కొంచెం చికెన్ ఫ్రై అండ్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను మీతో. సో బెడ్రూమ్లో విండో దగ్గర స్నో చూసుకుంటూ ఆ బిర్యానీ అండ్ చికెన్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రైడే అయితే ఇలా అయిపోయింది. అండ్ ఆ రోజు ఈవినింగ్ ఒక మూవీ చూసాము అండ్ లేట్ అయిపోయింది. నెక్స్ట్ డే మా హస్బెండ్ లేపారు, ఇలా రెడీ అయ్యాను. సో నా ఫస్ట్ డ్రెస్ అయితే ఇదనమాట. అండ్ కిడ్స్ని కూడా రెడీ చేసేసి సాటర్డే మార్నింగ్ మేము ఫోటోషూట్కి రెడీ అయిపోయాము. ఇలా 8 o'clockకి బయటకు వచ్చి చూస్తే ఇంత స్నో ఉందనమాట సాటర్డే మార్నింగ్. ఈ ఇయర్ కంటే 2016లోనో 17లోనో బాగా ఎక్కువ పడింది. ఖైదీ నెంబర్ 150 ఆ మూవీ రిలీజ్ అయిన టైంలో అనమాట. సో ఆల్మోస్ట్ మా నీస్ వరకు ఆ లెంత్ వచ్చింది. బట్ ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ ఇయర్. ఇంకా అందుకే ఈరోజు ఫోటోషూట్ పెట్టుకున్నాను సాటర్డే. ఇది మా ఇంటికి బ్యాక్ సైడ్ అనమాట, బాల్కనీకి పక్కన ఉంటుంది ఆ ప్లాంట్. అండ్ ఇది డక్ పాండ్. ఇది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. మా అపార్ట్మెంట్స్ దగ్గర ఫోటోషూట్కి కానీ సమ్మర్లో వాక్కి కానీ. సో డక్ పాండ్ వాటర్ అంతా చూసారు కదా ఎలా ఫ్రీజ్ అయిపోయిందో, ఒక ప్యాక్ లాగా ఐస్ లాగా అయిపోయింది మొత్తం అంతా కూడా. అండ్ మా కిడ్స్తో కొంతసేపు ఆడుకున్నాను. మా కిడ్స్ కూడా ప్లే చేశారు. మా కిడ్స్ని వీడియోలో చూపించను కాబట్టి నేను ఒక్కదాన్నే ఉండడం ఇష్టం లేక మా కిడ్స్తో అలా బ్యాక్కి వాక్ చేసుకుంటూ ఒక 2 minutes షూట్ చేసుకున్నాను అనమాట. సో అది చాలాసేపు ఆడుకున్నాము అక్కడ. అండ్ స్నోమ్యాన్ అయితే ఇంటికి వచ్చే చేసాము. అండ్ ఇది రొటీనే. స్లో మోషన్లో వీడియో తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉండింది నాకు. సో అది ఇప్పటికీ కుదిరిందనమాట. ఇప్పటికీ మా కిడ్స్ కొంచెం పెద్ద అయ్యారు, ఇప్పుడు ఫ్రీ అయ్యానమాట. ఇంకా ఈ వీడియో నాకు ఎప్పటి నుంచి ఉంది కాబట్టి ఇంకా ఆఖరికి ఇలా తీయించేసుకున్నాను. సో నా సరదా కోరిక అన్నీ తీర్పాయి అనమాట. డ్రెస్ నెంబర్ 2. ఈ డ్రెస్తో ఫొటోస్ తీయించుకుందాం అనుకుంటున్నాను. ఇంకా జ్యువెలరీ చేంజ్ చేయలేదు. ఫస్ట్ డ్రెస్లో ఏదైతే జ్యువెలరీ ఉందో అదనమాట. నాకు ఇంకా ఓపిక లేదు. ఈ డ్రెస్తో ఓన్లీ పిక్సే తీయించుకున్నాను, వీడియోస్ ఏమీ తీయించుకోలేదు. చూసేయండి. నేను నా హడావిడిలో ఉంటే మా కిడ్స్ ఏమో ఇక్కడ స్నోమ్యాన్ హడావిడిలో ఉన్నారనమాట. సో ఐస్ అయిపోతుంది తొందరగా ఈ స్నో అంతా కూడా. సో అందుకే దానిని బకెట్స్లోకి తీసుకొని దాచుకుంటున్నారు ఆ స్నోని. సో దిస్ ఈజ్ ద థర్డ్ డ్రెస్ అనమాట. సో ఈ శారీతో కూడా కొన్ని పిక్స్ తీయించుకొని అండ్ నెక్స్ట్ ఇంకంతే అయిపోయింది. స్నోమ్యాన్ చేయాలి, కిడ్స్ అడుగుతున్నారు, వాళ్ళు ఈలోపు ట్రై చేస్తున్నారు అనమాట. సో నేను కూడా వెళ్ళి హెల్ప్ చేయాలి. ఇంకొక స్కర్ట్ డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నాను. సో అది అయిపోతే అయిపోయినట్టే. సో క్రేజీ అనమాట స్నోలో నాకు పిక్స్ తీయించుకోవడం. సో కొన్ని వీడియోస్ తీయించుకొని దాని తర్వాత కొన్ని పిక్స్ తీసుకున్నాను ఈ శారీతో. వీలైతే వేరే వీడియోలో మొత్తం అన్ని స్లో మోషన్ వీడియోస్ కూడా ఒక వీడియోలో పెడదాం అనుకుంటున్నాను, చూద్దాం. అండ్ దాని తర్వాత మా ఫ్యామిలీ అందరికీ ఈమె జస్ట్ వాక్ చేస్తున్నావుడనమాట ఆ డక్ పాండ్ మీద. మా ఫ్యామిలీ అందరికీ కూడా చాలా మంచి పిక్ తీశారు. జస్ట్ పిక్ తీయమంటే వీడియో కూడా తీశారనమాట, డక్స్ అన్నీ ఫ్లై అవుతున్నప్పుడు అండ్ డేట్ టైంతో సహా చెప్పి. అండ్ ఇదేంటంటే ఈ డ్రెస్ నేను వేసుకున్నప్పుడు వాక్ చేస్తూ ఉంటే ఫోటోషూట్కి వెళ్తే ఈయన ఏంటంటే నాకు ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాను, జస్ట్ నార్మల్గా వాక్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాం కదా, ఆ డాగ్ని కూడా నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను.
జస్ట్ ఆయన ఊరికే పిక్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి అన్నారు. ఇంక నేను దాన్ని చాలా ఫ్రెండ్లీగా ఉందనమాట. నార్మల్గా డాగ్కి మనం భయపడతాము, కానీ అది మనకి భయపడుతుంది. సో నేను కూడా కొంతసేపు భయపడ్డాను. అండ్ దాని తర్వాత దాన్ని ఇది చూసి ఓకే ఇదేమి కరదు అని చెప్పి ఇంకా దగ్గరికి వెళ్ళి దాన్ని బుజ్జగించుకొని ఇంకా పిక్ తీసుకున్నాను అనమాట. అదేంటంటే ఆయన ఎలా చెప్తే అలా వింటుంది, అస్సలు మన మీదకి రావట్లేదు. అండ్ పిక్ అయిపోగానే కామ్గా వాళ్ళ ఓనర్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ దాని తర్వాత ఈ మిట్టితో కూడా నేను ఒక స్లో మోషన్ వీడియో తీయించుకున్నాను అనమాట. సో చూసేయండి. సో నా ఫోటోషూట్ అయిపోయింది. ఇంకా మేకప్ తీసేసి లంచ్ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి ఆల్మోస్ట్ స్నోమ్యాన్ అంతా కూడా మా హస్బెండే చేశారు. జస్ట్ నేను వెళ్ళి షేప్ చేశాను. అలా షేప్ చేసి నోసు ఐస్ ఇవన్నీ పెట్టాను అనమాట. ఐస్ ఏమో కుకుంబర్స్ ఉంటాయి కదా, ఎడ్జెస్ అవి కట్ చేశాను. అండ్ నోస్ ఏమో క్యారెట్, బటన్స్ ఏమో మా బాబువి క్రాఫ్ట్ ఉంటాయి కదా స్కూల్కి సంబంధించిన బటన్స్ అవి పెట్టాను. అండ్ యాజ్ యూజువల్ మంకీ క్యాప్. అండ్ మా బాల్కనీ బ్యాక్ సైడ్ ఒక ట్రీ ఉంటే ఆ ట్రీకి ఉన్న స్టిక్స్ తీసుకుని వచ్చి హ్యాండ్స్లో పెట్టాను. అండ్ నా రెడ్ కలర్ స్కార్ఫ్ వేసాను అనమాట. లాస్ట్ టైం అయితే స్నోమ్యాన్ మొత్తం నేనే చేసుకున్నాను. మా హస్బెండ్కి అసలు చల్లో రావడం ఇష్టం ఉండదు, బట్ ఈసారి మొత్తం ఆయనే చేశారనమాట కిడ్స్ కోసం అండ్ నా కోసం. సో అయిపోయింది, మా స్నోమ్యాన్ అయితే అయిపోయింది. అండ్ లాస్ట్లో జస్ట్ అలా స్నోని స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట, లుక్ బాగుంటుంది కదా. సో దాని తర్వాత ఇంకా అందరం కూడా స్నోమ్యాన్తో పిక్స్ తీయించుకున్నాము. సో ఇది నా 4th డ్రెస్ అనమాట. ఆల్రెడీ నా డ్రెస్సెస్ కలెక్షన్స్లో మీతో షేర్ చేసుకున్నాను. చాలా చాలా చలిగా ఉంది. సో ఇదే ఇంకా నా లాస్ట్ డ్రెస్. ఇంకా అన్ని డ్రెస్సెస్తో ఫొటోస్ తీయించుకోవాలని ఉంది, బట్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి. కిడ్స్కి టిఫిన్ పెట్టి వచ్చాను అనమాట, బ్రేక్ఫాస్ట్. నేనైతే ఏమీ ఇంకా తినాలనుకోవట్లేదు. సో అదనమాట, చూసారు కదా. ఇది డక్ పాండ్ బ్యాక్ సైడ్ యాక్చువల్గా అదంతా కూడా ఫ్రీజ్ అయిపోయింది. సో నేను ఎప్పుడు పిక్స్ తీసుకున్నా ఫోటోషూట్ తీసుకున్నా ఆ డక్ పాండ్ దగ్గరికే వెళ్తాను. ఇంతకుముందు 1-2 టాప్స్ 4 వేస్ అని చెప్పి ఒక వీడియో చేశాను. సో దానికోసం కూడా అక్కడికే వెళ్ళాను. ఈవెన్ ఎప్పుడైనా ఫెస్టివల్స్ అయినా వరలక్ష్మీ అయినా శారీస్ కట్టుకున్నా ఇంకా డక్ పాండ్ ఈ ఏరియాలో ఎక్కువ పిక్స్ తీయించుకుంటాను అనమాట. సో ఇప్పుడు వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయాలి. సో నా స్నో ఫోటోషూట్ అయితే ఆల్మోస్ట్ అంటే అయిపోయింది ఇంకా. సో అదనమాట, ఇంకా లంచ్ చేసేసి కిడ్స్ తినేసిన తర్వాత నేను ఓన్లీ ఈరోజు జ్యూస్ ఫాస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నిన్న బిర్యానీ బాగా తిన్నాను, చికెన్ బిర్యానీ. సో వెయిట్ గెయిన్ అవుతాను కాబట్టి ఈరోజు జ్యూస్ ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ అయితే బనానా మిల్క్ షేక్ తాగాను, అండ్ ఇప్పుడు కూడా బనానా మిల్క్ షేకే తాగుతాను. మా ఇంటికి వచ్చేసాను. సో లంచ్ అయిపోయిన తర్వాత నేను స్నోమ్యాన్ చేస్తాను. లంచ్ చేస్తాను కదా, చేసేసాను స్నోమ్యాన్. సో ఇది 2021 స్నోమ్యాన్ అండ్ ఇదైతే 2017లో చేసిన స్నోమ్యాన్. అప్పటికి ఇప్పటికీ మారింది ఏంటంటే మంకీ క్యాప్. ఎన్ని మంకీ క్యాప్స్ ఉన్నా నేను అదే పెడతాను. అండ్ సేమ్ అపార్ట్మెంట్స్లోనే ఉన్నాము ఇప్పటికీ కూడా, కాకపోతే అప్పుడు 1 బెడ్ ఇప్పుడు 2 బెడ్. అప్పుడు నేను మా బాబుతో తీయించుకున్నాను పిక్. సో అప్పుడు స్నోమ్యాన్ అలా ఉండేదన్నమాట. అప్పుడు మా అపార్ట్మెంట్స్ ముందు ఉన్న కార్ పార్కింగ్ ఇదంతా వ్యూ అది. అప్పుడు చాలా ఎక్కువ పడింది. ఇది బాల్కనీ అనమాట, బాల్కనీలో అలా స్నోమ్యాన్ చేశాను. సో అప్పుడు అలా జరిగింది స్నో, ఇప్పుడు ఇలా జరిగింది. సో ఇది మా ఇంటి చుట్టూ అనమాట. సో అదనమాట నా స్నో డే వ్లాగ్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ వ్లాగ్ చేసి ఎంజాయ్ చేయండి. Until then, next video వరకు టేక్ కేర్, బాయ్.